సృష్టికి మూలభూతమైనటువంటి ఆ జగదంబకి ఎంతో అత్యంత అంగరంగ వైభవంగా అనేక రకాలైనటువంటి ఆభరణాలు, వజ్ర వైడూర్యములు, నవరత్నకమైనటువంటి సింహాసనము, అమ్మవారికి కిరీటము, అనేక రకాలైనటువంటి పుష్పమాలలతో ఇక్కడ అలంకారం చేసుకొని ఆ పరమేశ్వరుడికి, ఆ పరమేశ్వరాంశ సంభూతులైనటువంటి జమదగ్ని గారికి ఈ రేణుకా అమ్మవారిని కన్యాదానము చేస్తున్నాం. లోకంలో ఎన్నో దానాలు ఉన్నాయి. ఏదన్నా మనం ఒక బంగారమో లేదా ఒక ఇత్తడో ఒక ధాన్యమో దానం చేస్తే ధాన్యం తుభ్యమహం సంప్రదదే నామామ అంటే దీని యందు నాకు ఎటువంటి అధికారము లేదు, నీకు ఇస్తున్నాను, నువ్వు ఏమన్నా చేసుకో అని చెప్పడం. కానీ కన్యాదానంలో ఒక గొప్పదైనటువంటి విషయాన్ని మన మహర్షులు అనుగ్రహించారు. కన్యాదానం తుభ్యమహం సంప్రదదే నామమా అల్లా అంటే ఈ అమ్మాయి మీద పూర్తిగా అధికారాన్ని అయ్యవారికి ఇవ్వాల. ఇంట్లో నుంచి తీసుకెళ్తున్నావు కాబట్టి రేపటి నుంచి మా ఇంట్లో కార్యక్రమం ఉంటే నీ పర్మిషన్తో పని లేదు, అమ్మవారు ఎప్పుడు రావాలంటే అప్పుడు రావడానికి వీలుగా ఉండాలి అని ఆ సంప్రదదే అని ఒక చిన్న కిటుకులాగా అక్కడ పెట్టారు. అట్లా అమ్మవారిని కన్యాదానం చేశారు. ఎలా చేశారయ్యా అంటే కన్యాదానం చేయడం వల్ల వచ్చే ఫలితాన్ని కూడా ఈ సంకల్పంతో చెప్పారు. గంగావాలుకాభి సప్తరిష మండల పర్యంతం కృతరాశేరు వర్ష సహస్రావసానే ఏకైక వాలుకాపకర్షక్రమేణ అని చెప్పారు. ఇప్పుడు దాకా అయ్యవార్లు మనకి ఇక్కడి నుంచి ధ్రువమండలమని, నక్షత్ర మండలమని, చంద్రమండలమని, సూర్యమండలమని ఇట్లా అనేక రకాలైనటువంటి ఆ మండలాలన్నీ మన పైన ఉన్నాయి అనేటువంటిది మనకి పురాణాలు చెప్తున్న విషయం. ఇవాళ రోజున సైన్స్ పరంగా కూడా అనేక రకాలైనటువంటి యంత్రాలని బయటికి పంపించి మన వాళ్ళందరూ కనుక్కుంటున్నమాట మనకి సత్యమే. అయితే గంగావాలుకాభి అంటే గంగ యొక్క రేణువులు ఏవైతే ఉన్నాయో అవి గనక సప్తఋషి కశ్యపాది సప్తఋషులు ఉండేటువంటి వరకు అంత ఎత్తు గనక పోసి ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఈ కన్యాదానం చేసిన వాళ్ళు అన్ని సంవత్సరాలు ఆ పైన మంచి శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి లోకాల్ని పొందాలి అని చెప్తారు. ఏమిటయ్యా ఎన్నో రకాలైనటువంటి ఉపమానాలు ఉన్నాయి కదా, ఈ గంగా వాలుక అనే పదం ఎందుకన్నారు అంటే అసలు గంగ లేకపోతే ఏమీ లేదు. మనం ఎక్కడ స్నానం చేసినా గంగా అనుకోవాల్సిందే. ఆ గంగా అమ్మవారు లేకపోతే ఆ శివుని యొక్క జటాజూటం మీద ఆవిడ ఉన్నది. ఎట్లా ఉందంటే మనందరినీ కూడాను పురీదం చేయటానికి ఉన్నది. భాస్కర రాయులు అని ఒక మహానుభావుడు మన హైదరాబాదు వాసి ఒక 400 సంవత్సరాల క్రితం